చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతంలో నెలవైన రామగిరి శ్రీ మరకతాంబిక సమేత శ్రీ వాలీశ్వర స్వామి వారి ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతం కాలభైరవ క్షేత్రంగా వినుతికెక్కింది. తిరుపతి చెన్నై మార్గ మధ్యంలో పిచ్చాటూరు మండలం రామగిరి పర్వతంపై వెలిసినదే శ్రీ వాలీశ్వర స్వామి వారి ఆలయం. అల్లంత దూరం నుంచే పచ్చని ప్రకృతి సోయగాలు కొండ కోనలతో ఆహ్వానం పలుకుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకునే రామగిరిలో వాలీశ్వర స్వామి నెలవై ఉండటం వెనుక ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు లంకాధీసుడైన రావణాసురుడిని సంహరించి తన పరివారంతో రామేశ్వరంకు తరలివచ్చారు. బ్రహ్మ హత్యా దోష నివారణార్థం వశిష్ఠాది మహర్షుల సూచన మేరకు రామచంద్రుడు ఈ ప్రాంతంలో శివారాధన చేయాలని సంకల్పించారు. ఇందుకోసం హనుమంతుడు రామేశ్వరం నుంచి కాశీకి తిరక్కారికరై అనే గ్రామం మీదుగా వెళ్లారు. నేడు రామగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతానికి అప్పట్లో తిరక్కారికరై అనే నామం వ్యవహారంలో ఉండేది. రామగిరి ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు కాళింగ మడుగు అనే జల ప్రదేశం ఉండేది. ఆ మడుగు తీరంలో శ్రీ కాళికాదేవి సమేత కాలభైరవ స్వామి నెలవై ఉన్నారు. కాలభైరవ స్వామి తన దివ్య దృష్టితో రామకార్యార్థిగా వెళుతున్న ఆంజనేయ స్వామి కాశీ నుంచి తీసుకువచ్చే శివలింగాన్ని తిరక్కారికరైలో ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. అందుకు సూర్య భగవానుడు గంగాదేవి వాయుదేవుడి సహకారాన్ని కోరినట్లు పురాణోక్తి. అంజనాదేవి సుతుడు హనుమంతుడు కాశీ క్షేత్రంలో గంగా నదిలో స్నానమాచరించి కాశీనాథుడిని దర్శించుకుని అక్కడ ఉన్న స్వయంభూ శివలింగాలలో ఒక శివలింగాన్ని తీసుకుని బయలుదేరారు. అప్పుడు సూర్య భగవానుడు గంగాదేవి వాయుదేవుడి మహిమలతో ఎండవేడి ఎదురుగాలి నీటి లభ్యత లేకపోవడంతో ఆంజనేయ స్వామి అలసిపోయారు. మార్గ మధ్యంలో తిరుక్కారికరై గ్రామంలో ఆంజనేయ స్వామి నీటి కోసం వెతికారు. అప్పుడు కాలభైరవ స్వామి పశువుల కాపరి వేషంలో ఆంజనేయ స్వామికి నీరున్న చోటును చూపించారు. ఆంజనేయ స్వామి దాహం తీర్చుకుని వచ్చేలోపు కాలభైరవ స్వామి తను ముందుగా అనుకున్న స్థలంలో తూర్పు ముఖంగా స్వయంభూ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. శివలింగాన్ని పెకిలించాలని చూసిన ఆంజనేయ స్వామికి అది సాధ్యపడలేదు. దీంతో గర్వభంగమైన ఆంజనేయ స్వామి తన జ్ఞాన దృష్టితో జరిగిన విషయం తెలుసుకున్నారు. ఆగ్రహించిన ఆంజనేయ స్వామి కారిసిరి అనే పర్వతంతో కాళింగ మడుగు ప్రాంతాన్ని కనుమరుగు చేశారు. శ్రీరామచంద్రుడి కార్యార్థిగా తీసుకువచ్చిన శివలింగం ఇక్కడ ప్రతిష్ఠితమవడం వల్ల రామ అని ఆంజనేయుడి ఆగ్రహంతో ఏర్పడిన పర్వతంతో గిరి అని ఈ ప్రాంతానికి రామగిరి అనే దివ్యనామం ఏర్పడింది.